పవన్ కళ్యాణ్ పిల్లప్పుడు పొడి చేసి కదా. అవును, గెలుస్తా అనుకుంటున్నారా? గెలుస్తారా? ఈ క్వశ్చన్ ఏంది బ్రో, అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ విన్ కాబోతున్నారు. పిఠాపురం ప్రజలకి చిన్న విజ్ఞప్తి, పిఠాపురంలో ఒక సింహం దిగింది. ఆ సింహానికి చాలా ప్రేమ ఎక్కువ, చాలా దయ ఎక్కువ. అదే సేమ్ టైం సింహానికి పొగరు కూడా ఎక్కువ, కోపం ఎక్కువ. నిజంగా నాకైతే నేను చెప్తా, ఆ సింహం పేరే కొణిదెల పవన్ కళ్యాణ్. 100% ఈ కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 100% అతిపెద్ద మెజార్టీతో గెలబోతుంది. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ అన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మెజార్టీ, ఈవెన్ జగన్ కూడా అంత మెజార్టీ రాకపోవచ్చు. అతిపెద్ద మెజార్టీతో 100% పవన్ కళ్యాణ్ గెలబోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ కు ఓటేయాలంటే ఏం సమాధానం? ఒక విషయం అన్న, మీరు చూడండి అన్న, పిఠాపూర్లో ఇప్పటివరకు ఎవరైతే ఆ మేడం ఉందో తను ఇంతకుముందు చాలా గెలిచింది, కానీ ప్రజలకు తను చెప్పిన మాటలు నెరవేర్చలేకపోయింది. అక్కడ చాలా మైనస్ అయింది. అట్ ద సేమ్ టైం అక్కడ కూటమి ఉండడం వల్ల, ప్రత్యర్థులు లేకపోవడం వల్ల ఆ ఓట్లు, మన టీడీపీ ఓట్లు కానీ అట్ ద సేమ్ టైం బీజేపీ ఓట్లు కానీ అవన్నీ మన జనసేన కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. మీరు చూడండి అన్న, ఓపెన్ చెప్పాలంటే మీరు ఉప్పే సినిమా డైరెక్ట్ మీకు ఐడియా ఉంటాడు బుచ్చిబాబు. తనకు మాట తన సొంత ఊరు పిఠాపురంలో 2 ఫేమస్, ఒకటి టెంపుల్ చాలా ఫేమస్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఫేమస్. మీరు చూడండి, ఇప్పటివరకు మీరు సర్వే చేసుకోండి, పిఠాపురంలో అతిపెద్ద ఫ్యాన్స్ అంటే అతిపెద్ద రాజకీయాలు అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకుంటున్నారు. 100% తప్పేముంది అన్న, ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఓటేస్తారన్న గ్యారెంటీ ఉంది కదా. పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఇప్పటి వరకు ఏ సర్వీస్ చేసిందో? సర్వీస్ చూడండి అన్న, మంచి చేయాలనుకునే వాడికి స్వాగతిస్తారు ప్రజలు. గతంలో చేయాల్సిన అవసరం లేదు. సో ఆ రకంగా చూసుకుంటే మీరు చాలా మంది నాయకులు ఉన్నారు. సో వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళు చూడండి, జగన్ రాజకీయాలు ఎట్టొచ్చాడన్న, సో తన ముందు నుంచి ప్రిపేర్ అయ్యి వచ్చాడా? లేదు కదా. సో తనకు నమ్మకం ఇచ్చాడు ప్రజలకు, నేను చేస్తాను నమ్మకం ఇచ్చాడు, చేశాడు. జగన్మోహన్ రెడ్డితో కంపారిజన్ చేసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ప్రజలనే ఉన్నాడు, అధికారంలో ఉన్న ప్రజలనే. పవన్ కళ్యాణ్ ఒక 6 నెలలు సినిమాలు చేసుకొని ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక 6 నెలలకు ఒకసారి ఆ ఏపీకి రావడం, ఆయన నివాసం కూడా హైదరాబాద్ లో ఉండడం, ఇలాంటివి చూసిన తర్వాత ఏపీ ప్రజలు ఆయనకు ఓటేస్తారని అనుకుంటున్నారు. చూడన్న, ఇప్పుడు జగన్ గురించి మాట్లాడతారు. జగన్ ఏంది, ప్రజలలో సర్వే లేదు, తనకంటే ఒక బిజినెస్ ఉంది. మీరు పవన్ కళ్యాణ్ ప్రతిసారి సినిమా గురించి ఎందుకు మాట్లాడారంటే, సినిమాకి పవన్ కళ్యాణ్కి ఏం బిజినెస్ లేవన్న, లైక్ ఇండస్ట్రియల్స్ లేవు. తనకు ఉన్నది ఒకటి సినిమా, తన నమ్ముకునేది ఒక సినిమా. కాబట్టి ఆటోమేటిక్గా సినిమా గురించి చేసుకుంటూ అదేవిధంగా ప్రజలకు దగ్గరలో ఉన్నాడు తప్ప, కానీ తను ఏదో సినిమాలు చేస్తున్నంత మాత్రాన జగన్తో పోలి అంత లేదు. మీరు చెప్పండి, ఒక విషయం, తన జగన్ లాగా పవన్ కళ్యాణ్ వాళ్ళ డాడీ సీఎం కాదు, జస్ట్ ఒక కానిస్టేబుల్ తను. సో పవన్ కళ్యాణ్ వాళ్ళ డాడీ కానిస్టేబుల్. సో జగన్ కి వినండి బ్రదర్, మీరు వైసీపీ కార్యకర్త మాకు క్లియర్ గా అర్థమైంది, మాకు తెలిసిపోయింది. అన్ని అదే అర్థం చెప్పలేను కదా, మరి చెప్పలేం కదా. సో పవన్ కళ్యాణ్ కి ఏమి వాళ్ళ డాడీ సీఎం కాదు, సో వాళ్ళ ఫ్యామిలీ రాజకీయం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ అంటే బాబాయ్ నరకేష్ గుడ్డల రకం కాదు. సో పవన్ కళ్యాణ్ ఒక మంచితనం చేయాలని కోరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం మొదలుపెట్టిండు. చిరంజీవి అనే వ్యక్తి ఒక సూపర్ స్టార్ లేకుంటే పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ స్టేజ్లో ఉండేవాడా? 100% అట్లంటే మరి రాజశేఖర రెడ్డి లేకుంటే జగన్ ఉండేవాడా? రాజశేఖర ఉంటే ఇప్పుడు జగన్ ఉండేవాడు. రాజశేఖర సొంత కొడుకునే రాజకీయాలు రానిలే బ్రదర్. జగన్ ఒక్కసారి మీరు ఎక్కడ ప్రమర్శనం చూసారా, ఒక ప్రచారాన్ని చూసాడా? రాజశేఖర రెడ్డికి తెలుసు మావాడు చాలా కంత్రినాడు, అందుకోసం రాజకీయాలు రానిలేదు, రాజశేఖర రెడ్డి రానిలేడు. అట్టండి పవన్ కళ్యాణ్ రెడ్డి రానియకుంటేనే కడపగా అత్యధిక మెజార్టీతో ఎంపీ గెలిచిందా? అది మీరు చెప్తున్నా ఇక్కడ మీరు జగన్ మీరు ఒక రకంగా చూడండి, రాజశేఖర రెడ్డి ఒక మహానత వ్యక్తి, ఒక మహానత వ్యక్తి. అదే అంటున్నా మనం రానియలేదని ఎట్లా చెప్తారు చెప్పండి? అదే అంటున్నా బ్రదర్, తనే చెప్పాడు, అవును అసెంబ్లీ ముందు చెప్పాడు, నా కొడుకు తప్పు చేస్తుంటే మీరే జైలుకి వేయండి, నా సొంత కొడుకు జైలుకి వేసాను చెప్పి అదే అంటున్నా కదా. సో సొంత తండ్రినే కొడుకుకి జైలు వేయమని చెప్తున్నారు. సొంత చెల్లి బయటకు వచ్చింది, అదే అంటున్నా. ఇప్పుడు నీ కొడుకున్నాడు, తప్పు చేసిన మర్డర్ చేసి వచ్చిండు, ఆరోపణలు వచ్చినాయి, అప్పుడు నువ్వేం సమాధానంతో నా కొడుకు మర్డర్ చేయలేదని చెప్తావా, లేకపోతే చేసిందో చేయలేదో విచారణ చేసిన తర్వాత దానికి నేను దాన్ని బట్టి శిక్షించమని చెప్తావా? సో అదే అంటారు కదా. సో మీరు ఓకే, మీరు దాని పక్క వదిలేసండి. మరి ఎందుకు సొంత చెల్లిని బయటకు పంపించాడు, మరి ఎందుకు సొంత తల్లి బయటకు మొన్న వచ్చి మీడియం ఉంది అంటాడు. మీరు మీ కుటుంబాన్ని మంచి జరిగిందంటేనే ఓటండి అంటాడు. మీ సొంత కుటుంబంలో మీకు దిక్కులేరా బాబు, మీ సొంత కుటుంబాన్ని కాపాడుకోలేదు, నువ్వు బయట కుటుంబం ఎట్టా కాపాడుతాను? మొన్న రీసెంట్ గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్, నా సభ్యత్వం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, విన్నారా? అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నట్టు ఈయన జనసేనలో ఉన్నట్టు, అంటే ఇద్దరు ఒక కుటుంబంలో 2 పార్టీలు ఎట్లున్నాయంటే
దానికి ఇది కంపారిజన్ చేసుకుంటే చూడండి బ్రదర్, ఇక వ్యక్తిగతం వేరు, పార్టీలు వేరు. సో మీరు అన్నట్టుగా మీరు అన్నట్టు చిరంజీవి కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ ఎక్కడ ప్రచారం లేనాడు, ఎక్కడ తను పోటీ చేస్తున్నాడు, ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు. సో తను సభ్యత్వం ఎందుకంటే తను ప్రజారాధన పార్టీ పెట్టి పార్టీలు లీనం చేశాడు కాబట్టి 100% తను కాంగ్రెస్ లో ఉన్నాడు. సో అట్లాంటప్పుడు మొన్న ఎందుకు పవన్ కళ్యాణ్ కి డబ్బులు ఎందుకు ఇస్తాడు, 50 కోట్లు ఎందుకు ఇస్తాడు బ్రదర్? సో తను గెలవడానికి ఎందుకు వరుణ్ తేజ్ ఎందుకు పంపిస్తాడు, రామ్ చరణ్ ఎందుకు రాబోతున్నాడు? సో మీరు చూడండి, అక్కడ రాజకీయాలు వేరు, వాళ్ళ పర్సనల్ లైఫ్ వేరు. వీళ్ళ కుటుంబంలో రాజకీయాలు చేస్తే అది సో అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో మాత్రమే 2 పార్టీలు కనపడతాయి. చూడండి, అట్లాంటప్పుడు మరి చిరంజీవి ఎందుకు వచ్చి కనపడదు, అట్లాంటప్పుడు ప్రచారం రాకుండా కనిపించదు. సరే మీరు చెప్పండి, నేను మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇట్లా ఆలోచిస్తారు. చూడండి బ్రదర్, మీరు చూడండి, మనకు ఎప్పుడు మీడియా మీదకి వచ్చి చంద్రబాబు మా తమ్ముడు చెడ్డోడని చెప్పట్లేదు. సొంత చెల్లి చెప్తుంది, కొంగు పట్టుకుని నాకు మా అన్న నమ్మకం అండి, నా కోట పిల్లని ఇచ్చిన మామ అవును నాకంటే పెద్ద మహానటుడు అని ఒక వీడియోనే రిలీజ్ చేసిండు. పవన్ కళ్యాణ్ చేస్తాడా? పవన్ కళ్యాణ్ చేయలేదు కదా. సో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాం బ్రదర్. అలాంటి చంద్రబాబు టాక్ అబౌట్ పవన్ కళ్యాణ్, టాక్ అబౌట్ పవన్ కళ్యాణ్. నా కంపేరింగ్ టు ఎన్టీఆర్ senior is one of the most intellectual person. So don't compare with that of person, okay? అంటే ఇంటెలెక్చువల్ పర్సన్ క్రిటిసైజ్ చేసినటువంటి వ్యక్తికి ప్రతిసారి సపోర్ట్ చేయడం మీరు యాజ్ ఏ ఫ్యాన్ గా సపోర్ట్ చేస్తారా? సో నేను చెప్తాను, మేము జగన్ ఫ్యామిలీ లాగా మా సొంత తల్లి అమెరికా కోలేదు, సో సొంత చెల్లి వచ్చి మా అన్న కోటేగా చెప్పుకోవట్లేదు, సొంత పిన్ని సొంత బాబాయ్ కూతురు వచ్చి మా అన్న నమ్మకం చెప్పట్లేదు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అందరూ వచ్చి ప్రచారం చేస్తారు కదా, అది గొప్పతనం కదా. సో నేనేమంటున్నా, సొంత కుటుంబాన్ని కాపాడుకునేవాడు ప్రజలను ఏం కాపాడతాడు. సో ఇది మా ఎజెండా అంతా తప్ప, అని మేము జగన్ కి యాంటీ ఫ్యాన్స్ కాదు. సో మా ఎజెండా ఏంటి, మాకు ఎవరితో మాకు శత్రుత్వం లేదు. 100% ఈసారి పిఠాపురంలో జనసేన జెండా ఎగిరేస్తా ఉన్నాం 100%. ఇప్పుడు ఈ కూటమితో 100% ప్రత్యర్థులకు ఓటమి ఫిక్స్, ఇది రాసి పెట్టుకోండి అన్నారు. ఇంకోటి, ఎప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అనే ఫ్యాన్స్ కేవలం 21 సీట్లకే పరిమితం అయింది పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే నెక్స్ట్ ఏ స్టేజ్ లో ఉంటాడు అనుకుంటున్నారు? సో 100% ఈ కూటమిలో జరుగుతుంది కాబట్టి. సో మేమేమి పవన్ కళ్యాణ్ సీఎం అనట్లేదు. మీరు అన్నట్టుగా చాలా మంది ఫ్యాన్స్ కూడా మేము చెప్తున్నా, బ్లాక్ లో టికెట్ కూడా సినిమా వచ్చే ఫ్యాన్స్ ఉన్నారు, కానీ బ్యాలెట్ లో ఓటేసి సినిమా లేరు, ఫ్యాన్స్ లేరు. కానీ ఇప్పుడు చెప్తున్నా, మేము అలా ఫిక్స్ అయిపోయినా. మేము ఇప్పుడు వచ్చి బెండకాయ దొండకాయ పవన్ మా గుండెకాయ అట్లా డైలాగ్ బంద్ చేసాం. మేము ఈసారి గడప వెళ్తున్నాం 100% పవన్ కళ్యాణ్ కి అతిపెద్ద మేజర్తో పవన్ కళ్యాణ్ గెలిపించబోతున్నాం. ఇది మేము టార్గెట్ బ్రదర్. సో అవునా కదా 100% పిఠాపురంలో గ్రౌండ్ రిపోర్ట్ మేము వెళ్ళాము. అందుకోసం ఈసారి అతిపెద్ద మెజారిటీతో మీరు చూడ జగన్ కూడా రాని అతిపెద్ద మెజారిటీ పవన్ కళ్యాణ్ రాబోతుంది. మీరు రాసి పెట్టుకోండి, నా పేరు పవన్ కుమార్ 79979394946 ఈ నా నంబర్ రాసి పెట్టుకోండి. 100% పవన్ కళ్యాణ్ పిఠాపురం గెలబోతున్నా, అతిపెద్ద మేరతో పవన్ కళ్యాణ్ గెలబోతున్నా. ఇది రాసి పెట్టుకోండి అంతే. పిఠాపురం గ్రౌండ్ లో తిరిగి లేదా మీరు అన్నా? పిఠాపురం విలేజ్ లలో తిరిగి లేదా నియోజకవర్గ స్థాయిలో ఏ గ్రామంలోనైనా జనసేన పార్టీ ఒక గ్రామ కమిటీ కానీ మండల కమిటీ కానీ బూత్ ఏజెంట్ కానీ ఉన్నారా? లేరని మీరు ఎట్లా అనుకుంటారు బ్రదర్? అదే అడుగుతున్నా బ్రదర్. లేరా అన్ని మాకు రిపోర్ట్ ఉంది బ్రదర్, అతిపెద్ద మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలబోతున్నాడు. మాకు కమిటీలు ఉన్నాయి బ్రదర్, మాకు స్టేట్ కమిటీ ఉంది, డిస్ట్రిక్ట్ కమిటీ ఉంది, మాకు విలేజ్ కమిటీ, ప్రతి కమిటీలు ఉన్నాయి. మేము కమిటీలు ఏం ఉత్తానే ఏదో ఫిక్స్ బ్లైండ్ అనుకో పోటీ ఏం కాదు బ్రదర్. మాకంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది. 100% మేము ఎవరి మీద గెలవాలో మాకు ఒక ఐడియా ఉంటాయి కాబట్టి 100% పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఇటువంటి వ్యక్తి మళ్ళీ రారు. దయచేసి నేను చెప్తున్న పిఠాపురం ప్రజలారా, మీకు మంచి అవకాశం దొరికింది. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించి మీ అదృష్టాన్ని నిరూపించుకోవాల్సి కోరుకుంటున్నాను. పిఠాపురంలో ఒకటే అంటే వాళ్ళు అనేది ఒకటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే మళ్ళీ వచ్చి హైదరాబాద్లోనే ఉంటాడు కానీ మీకు అందుబాటులో ఉండడు అనే ఒక విమర్శ చేస్తున్నారు. దీనికి మీ సమాధానం? చూడండి బ్రదర్, మంచి చేయాలంటే నువ్వు ఢిల్లీలో ఉన్నావా ఐడునో అనవసరం, మంచి చేయాలని ఆలోచన ఉంటే చాలు. సో మీరు అనుకోండి పవన్ కళ్యాణ్ ఎందుకు ఉండవు బ్రదర్? 100% ఉంటాడు. సో మేబీ తను అక్కడ పిఠాపురంలో ఓనర్ పెట్టొచ్చు కదా. సో తను ఒక మంచి నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు. అంతేగాని ఏదో మన రాజకీయం చెప్పి సెంటిమెంట్లుగా రాజ్యాన్ని ఇంకో రాజ్యాన్ని వచ్చా అటువంటి డైలాగ్ మాకు ఉండదు. 100% మేము 100% ఈసారి దిగబోతున్నాం, రంగాలు దిగబోతున్నాం. పవన్ కళ్యాణ్ అతిపెద్ద మేజర్తో గెలిపించబోతున్నాం అంతే. తెలంగాణలో పోటీ జరిగినప్పుడు కూడా కల్టు చూపిస్తామన్నారు, ఏమైంది? చూడండి బ్రదర్, తెలంగాణ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. సో ఇక్కడ తెలంగాణలో మేము కేవలం ఒక దూరం నుంచి విముక్తి కోరాలనుకున్నాం. 100% దూరం దించేసాం. కేసీఆర్ ఒక పాలన దించేసాం. సో ఒక మంచి రాజ్యాంగం కోరుకున్నాం. 100% మాకు రేవంత్ రెడ్డికి సపోర్ట్ ద్వారా రేవంత్ రెడ్డి ఒక మంచి రాజ్యాంగం నేర్పించుకున్నాం. సో ఇక్కడ వేరు, అక్కడ వేరు. తెలంగాణ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. అక్కడ ఒక చెప్తున్నా, అక్కడ ఒక సెంటిమెంటల్ స్టార్ట్ అయిన రాజకీయం ఈరోజు రౌడీజంగా మారిపోయింది. ముక్కలు నరికి పార్సల్ వేసిన, డోర్ వేసిన రాజకీయం చూస్తున్నాం బ్రదర్ మన ఆంధ్రప్రదేశ్ లో. ఇంకోటి వైసీపీ వాళ్ళు చేసే విమర్శన ఏంటంటే
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడికి పోయినా సీఎం అంటారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినా ఒక 10 మంది 15 మంది మాకు తక్కువ పడితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి రేస్ లో వీళ్ళు అనే ముఖ్యమంత్రి కూడా డిమాండ్ చేస్తారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళే యాంటీగా పనిచేసి ఓడగొడతారు అంటున్నారు. సో అంత సీన్లే బ్రదర్, మీరు చూడండి 100% మేము వింటున్నాం. మొన్న నారాయణ క్లియర్ కట్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ మేము గెలిపిస్తాం, మేము తీసుకున్న రెస్పాన్సిబిలిటీ. సో కూటమి వస్తుంది కాబట్టి 100% గెలిపిస్తాం. తను ఒక మాట చెప్పాడు, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా కాదా అనేది అది చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మధ్యలో ఉంటుంది, వాళ్ళిద్దరు డిసైడ్ చేస్తారు ఎవరు సీఎం అనేది. మీరు చెప్తాను కాబట్టి మీరు ఎంత మాట్లాడుకోండి, పవన్ కళ్యాణ్ అన్న నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతున్న మాట అసెంబ్లీలో వస్తుంది, మీరు రాసి పెట్టుకోండి అంతే, ఫిక్స్. ఇది ఇంకోటి ఏంటంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం పూర్తి చేయలేదు బీజేపీ పార్టీ. ఏదైతే ఏపీకి మేజర్గా ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో విశాఖ ఉక్కు, దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తారన్నది, రైల్వే జోన్లు ఇవ్వలేదు. అలాంటి ఒక ద్రోహం చేసినటువంటి బీజేపీ పార్టీతో తెలుగుదేశం అయినా జనసేన పార్టీ పొత్తును ఎట్లా చూడండి బ్రదర్, పొత్తు అన్నది ఏదో వాళ్ళ ఆశమాసిగా ఏదో అనుకున్నట్టుగా ఉండదు. సో అట్లా మరి రాజధాని ఏం బ్రదర్? సో ఐదేళ్ళు ఉన్నాను, నీకు రాజధాని మా చాలా మంది ఎంటెక్లు బీటెక్లు వేసి వచ్చి హైదరాబాద్ స్విగ్గీ డెలివరీ వేసుకుంటారు బ్రదర్, పిజ్జా డెలివరీ వేసుకుంటారు బ్రదర్. మాకు ఉద్యోగాలు కావాలి బ్రదర్, మాకు కొద్దిగా రాజా రాజా అదే డైలాగ్ వద్దు. ఇందుకు ఒక అబ్బాయి వచ్చి ఏదో డబ్బు అమ్మడిపోయినట్టు జై జగన్ వద్దు, మాకు జాబులు ఇవ్వను, ఏదో అవన్నీ మనకు డైలాగ్ వద్దు. నాకు చెప్తాను బ్రదర్, ఎంటెక్లు బీటెక్ చేసి స్విగ్గీ డెలివరీ వేసుకుంటారు బ్రదర్, పిజ్జా డెలివరీ వేసుకుంటారు బ్రదర్. హైదరాబాద్కి వచ్చి ఎక్కడ హైదరాబాద్ ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యక్తి హైదరాబాద్ వచ్చి పిజ్జా డెలివరీ వేసుకుంటారు. మాకు ఉద్యోగాలు ఇవ్వండి బ్రదర్, అది మాకు కావాల్సింది. ఓకే ఒక్క నిమిషం. ఇంకోటి మేనిఫెస్టో రిలీజ్ అయింది కదా, కేవలం పొత్తులో ఇండియా కూటమి అన్నారు, బీజేపీ, జనసేన, వైసీపీ అన్నారు, సారీ టీడీపీ అన్నారు. దాంట్లో మేనిఫెస్టో కాపీలో పవన్ కళ్యాణ్ ఫోటో, చంద్రబాబు ఫోటో ఉంది, మోడీ ఫోటో లేదు. కనీసం బీజేపీ రిప్రజెంటేటివ్ వచ్చి ఒక కాపీని చేతిలో పెడతాంటే కూడా దాన్ని ముట్టుకోవడానికి కూడా వద్దు అంటుండ్రు. విన్నావా బ్రదర్? అంటే వీడియో చూపించాలి. ఈ క్వశ్చన్ మీరు డైరెక్ట్ చంద్రబాబు అడగండి, ఎందుకు మీరు నరేంద్ర మోడీకి ఫోటో ఎందుకు జగన్ మరి మన చంద్రబాబు అడగండి, నన్ను అడిగితే ఏం చెప్తారు బ్రదర్? కార్యకర్తను